మాటో తెలియదు కానీ నాగుల చవితి నాడు నిజంగానే పాములు కరవ్వండి అవన్నీ కూడా. మరి వాటికే భగవంతుడు ఏ శక్తి ఇచ్చాడో మనకు తెలియదండి. జంతువులు అనగానే జంతువులు అనుకోవద్దండి. వేదంలో ఉన్న ఒక రహస్యం చెబుతున్న వేదభాష్యంలో చదివి నేను ఔరా హైందవ జాతి అనుకున్న మాస శివరాత్రి నాడు కుక్కలు భోజనం ముట్టవుటండి. ఉపవాసం ఉంటాయట. ఎంత ఆశ్చర్యం ఇది. మాస శివరాత్రి నాడు ప్రతి నెలలో కృష్ణ చతుర్దశి, రేపు చతుర్దశి వస్తుంది కదా, నరక చతుర్దశి, దాన్ని మాస శివరాత్రి అంటారు. అదే మాఘమాసంలో వస్తే మహాశివరాత్రి అంటారు. ప్రతి మాస శివరాత్రి నాడు కుక్కలు అన్నం తినవుటండి పెట్టినా సరే. వాటికి కూడా తెలుసుట ఈరోజు మాస శివరాత్రి తినకూడదని. జన్మాంతరమైన సుకృతం ఎంత ఉంటుందో చూడండి. నమక చమకాల భాష్యంలో చూశాను నేను ఈ విషయాన్ని. ఔరా ఋషిజాతి ఇది, ఋషిజాతి ఇది. ఇక్కడ పుట్టిన కుక్క కూడా ఏనుగుతో సమానమే అనుకున్నా. దానికెంత జ్ఞానం ఇచ్చాడో భగవంతుడు. మాస శివరాత్రి నాడు ఓ రొట్టె మొక్క బారేసినా ఏది బారేసినా అది తిందట. ఆ 24 గంటలు అలాగే ఉండి మన్నాడే తింటుందట. అంతటి జ్ఞానం దానికి ఎలా వచ్చిందండి. అలాగే నాగుల చవితి నాడు పాములు కరవు అనేటువంటి విశ్వాసం ఉంది. ఆ రోజు వెడతారు, దగ్గరికి వెడతారు. పాము పుట్టలోంచి పాము బయటకు వచ్చిందనుకోండి, కంగారు పడకుండా చూడాలి. చూస్తే పుణ్యం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారంటారు. అంత దగ్గరగా ఆ పాములు ఇలా సన్నగా నల్లగా మధ్యలో తెల్లటి సారలతో మెరిసిపోతూ నూనె పోసినట్టుగా నూనూగుగా మెరిసిపోతూ ఉంటే మధ్యలో నాలుగు ఇలా 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 అప్పుడే కంగారు పడకండి. చూడండి విషయం అది. అలా నూనుగుగా ఉండి ఇలా 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 అంటుంటే ఒక్క పావు గంట సేపు ఆ నాలుగాడించే విధాన్ని, ఆ పావుని, ఆ నల్లటి రంగుని, ఆ నూనుగుతనాన్ని, ఆ చల్లటి చారల్ని, అన్నిటినీ, ఆ కళ్ళని అన్నీ చూసామనుకోండి, ఇక బాగుంటే జన్మలో భయం ఉండదమ్మా. అది హైందవ జాతి రహస్యం.